హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఉచితంగా 2 చీరలను పంపిణీ చేయడానికి ఆమోదం అయితే తెలపబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు డ్వాక్రాలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా 2 చీరలు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు. గతంలో బతుకమ్మ కింద చీరల పంపిణీ చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 2 చీరలను పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక సంక్రాంతి కానుకగానే మహిళలకి చీరల పంపిణీ ఉంటుందని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంతకీ ఈ చీరలు ఎందుకు పంపిణీ చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు కూడా ఈ చీరల పంపిణీ ఉంటుందా? కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ చీరల పంపిణీ ఉంటుందా? ఇంతకీ ఈ చీరలు ఎందుకు పంపిణీ చేస్తున్నారు? ఏ కారణంగా పంపిణీ చేస్తున్నారు? ఇక దీనికి సంబంధించి మహిళలు ఏం చేయాలి, మహిళలు ఏం చేస్తే ఈ చీరలు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. ఎప్పటికప్పుడు వీడియోను మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉండాలి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ కూడా చేయట్లేదు. షేర్ బటన్ కిందనే ఉంది, లైక్ చేసేయండి. పక్కనే షేర్ వస్తుంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న, తప్పకుండా నా బాధను అర్థం చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు, కాదని చెప్పడం లేదు. దయచేసి నాలాంటి వికలాంగులకు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. చాలా మంది ఏంటంటే ఎన్నో వీడియోల్లో నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, క్యూఆర్ కోడ్ పెట్టాను, ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1,00,000, 2,00,000 ఇలా ఎంతైనా కూడా మీరు సహాయం చేయొచ్చని నేను అడుగుతూనే ఉన్నాను. 10,000 నుంచి 20,000, 30,000 ఇలా ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదన్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఎంతో డబ్బులు అనేది మీకు తెలియకుండా ఖర్చు పెట్టేస్తుంటారు, ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు. ఇక ఎన్నో రకాలుగా తెలియని వారికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. ఇక నేను మీ ముందుకు వచ్చి తెలిసి మరీ అడుగుతూ ఉన్నాను, తప్పకుండా సహాయం చేయండి అన్న. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటారు, కాదని చెప్పడం లేదు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకొని తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ సహాయం చాలా విలువైంది కూడా. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి, మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మీరందరూ కూడా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే సహాయం కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తున్నటువంటి ఆయన మరికొన్ని కొత్త పథకాల ద్వారా కూడా మహిళలకు ఆర్థికంగా వారికి చేయూతను అందించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముందడుగు వేశారు. ఇప్పటికే మహిళల కోసం మనకు 500 రూపాయల సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చి వారికి ఇవన్నీ కూడా కల్పిస్తున్నారు, ఈ సౌకర్యాలన్నీ కూడా. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు త్వరలోనే 2,500 రూపాయల ప్రతి నెల 2,500 రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించి వారందరికీ కూడా మేలు చేయాలని ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇలా అనేక పథకాల ద్వారా వారిని ఆర్థికంగా
గొప్ప వాళ్ళను చేయడానికి ప్రభుత్వం అయితే మనకు ముందడుగు వేస్తూ మహిళలకు చేయూతను అందిస్తూ ఉందన్నమాట. వారి కాళ్ళ మీద వారే నిలబడడానికి ప్రభుత్వం అయితే చేయూతను అందిస్తుంది అనేక పథకాల ద్వారా. ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా మరొక పథకం ద్వారా మహిళలందరికీ కూడా ఉచితంగా 2 చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇక మహిళలకు ఈ చీరల పంపిణీని ఎందుకు చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు ఎవరైతే డ్వాక్రాలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఉన్నారో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మనకు డ్వాక్రాలో ఉంటారు. ఇందులో డౌట్ అయితే లేదు. ప్రతి ఒక్క మహిళ కూడా మనకు డ్వాక్రాలో ఉండడం అయితే జరుగుతుంది. ఇక మహిళలందరికీ కూడా ఒక్కొక్క మహిళకు కూడా 2 చీరలను ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రాలో అక్క చెల్లెమ్మలు ఉన్నారో వారందరికీ కూడా 2 చీరలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక అందరికీ ఒకే రకమైన యూనిఫామ్ చీరలను అందజేయనుంది. డిజైన్తో పాటు వీటిపై ఇందిరా మహిళా శక్తి లోగో పథకం అయితే ఉంటుంది. అంటే ఇందిరా మహిళా శక్తి పథకం యొక్క లోగో కూడా ఈ యొక్క చీరల పైన ఉంటుందంట. ఇక ఇప్పటికే వీటి నమూనాలను మన మంత్రి సీతక్క గారు పరిశీలించారు. ఇక త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ చీరలను పరిశీలించి ఫైనల్ కనుక చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా డ్వాక్రాలో ఉన్నటువంటి వారికేనండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది డ్వాక్రాలో ఉన్నారు అక్క చెల్లెమ్మలు, ఎవరో కొద్దో గొప్ప. ఇక డ్వాక్రాలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు యొక్క చీరలను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఒక్కొక్క మహిళా సంఘం సభ్యురాలకి 2 చీరలు అయితే ఉంటాయి. యూనిఫామ్ మాదిరి ఇస్తారనమాట. అందరికీ ఒకే చీరలు అయితే ఉంటాయి. ఇక ఈ చీరల్లో మనకు ఇందిరా మహిళా శక్తి పథకం అని లోగో కూడా ఇస్తారట ఆ చీరల పైన. ఇక ఈ చీరలు ధరించాలని డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ యొక్క 2 చీరలను అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక మంత్రి సీతక్క గారు ఇప్పటికీ ఈ యొక్క చీరలను పరిశీలించి వాటి నాణ్యతను అయితే చూడడం జరిగింది. ఇక సీఎం గారికి అయితే ఇవి పంపించడం జరుగుతుంది. ఇక ఆయన అక్కడ ఫైనలైజ్ చేస్తే కనుక త్వరలోనే ఈ యొక్క పథకం ద్వారా మహిళలందరికీ కూడా 2 చీరలను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. గత ప్రభుత్వంలో బతుకమ్మ కింద చీరలు అయితే పంపిణీ చేసేవారు. ఇప్పుడైతే మనకు ఈ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 2 చీరలను పంపిణీ చేస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారు అయితే తెలియజేశారు. అంతేకాకుండా మరికొన్ని మహిళలకు మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. త్వరలోనే మరికొన్ని పథకాల ద్వారా కూడా అక్క చెల్లెమ్మలందరికీ కూడా మనకు పథకాలను అమలు చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ విధమైనటువంటి పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక సంక్రాంతి నుండే ఈ యొక్క మహిళలకు ఈ యొక్క చీరలను పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా నాకు పంపించండి.